సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పరిధిలోని NH-16 రన్వే వద్ద ఆగి ఉన్న మామిడికాయల లోడును ట్యాంకర్ ఢీకొనడంతో తండ్రి మృతి చెందగా కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. హైవే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పామూరు నుంచి విజయవాడకు మామిడికాయలు తరలిస్తున్న మినీ వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణం వద్ద నిలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన తండ్రి కొడుకులు బాపనరెడ్డి, వేణుప్రకాష్ రెడ్డిలు ద్విచక్ర వాహనంపై వెళుతూ మినీ వ్యాన్ వద్ద ఆగి సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారు. చెన్నై నుంచి విజయవాడ వైపు తారు లోడుతో వెళుతున్న ట్యాంకర్ వేగంగా వచ్చి మినీ వ్యాన్ను ఢీకొట్టింది. దీంతో అది ఒక్కసారిగా వ్యాన్ పైకి లేచి ఫోన్ మాట్లాడుతున్న వారిపై పడింది. ప్రమాదంలో వేణుప్రకాష్ రెడ్డికి ఎడమ కాలు విరవగా బాపనరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే 108 వాహనం ద్వారా ఒంగోలు రిమ్స్కు తరలించారు. 60 సంవత్సరాల బాపనరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉలవపాడు పరిసర ప్రాంతాల్లో మామిడికాయలు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు సమాచారం. వారి వద్ద ఉన్న 9 లక్షల నగదును 108 సిబ్బంది వైద్యశాలలో అప్పగించారు. మినీ వ్యాన్, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసం కాగా మామిడికాయలు రోడ్డుపై పడిపోయాయి. సింగరాయకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తారు ట్యాంకర్ చోదకుడిని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.